అందరికీ నమస్కారం. ఈ రోజు మాతృభాష దినోత్సవం సందర్భంగా మా పాఠశాలలో ఏర్పాటు చేసిన భువన విజయం విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవరాయల ఆస్థానంలో 8 మంది ప్రసిద్ధ కవులు పండితులను అష్టదిగ్గజాలు అని పిలుస్తారు. వీరు తెలుగు సాహితీ సంప్రదాయంలో అద్వితీయమైన వారు. వీరి యుగాన్ని ప్రబంధ యుగం అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో సాహితీ సభల్లో భువన విజయం అనే సాహితీ సభల్లో వీరు 8 మంది స్తంభాలుగా పరిగణించబడేవారు. ముందుగా అల్లసాని పెద్దన. నేను అల్లసాని పెద్దనను. ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు పొందిన నేను మను చరిత్రము రాశాను. నంది తిమ్మన. నేను నంది తిమ్మన్నను. నన్ను ముక్కు తిమ్మన్న అని కూడా పిలుస్తారు. నేను రాసిన రచనలలో ప్రసిద్ధి చెందినది పారిజాత పహరణము. దూర్జటి. అందరికీ నమస్కారం. నా పేరు దూర్జటి. నేను ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధి. నేను రాసిన రచనలు శ్రీకాళహస్తీశ్వర యాదయ్య గారి మల్లన. నేను యాదయ్య గారి మల్లన. నేను రాజశేఖర చరిత్రం రాశాను. ఈ సర్వభౌమ స్వరానికి అనుగుణంగా తృప్తికరమైన శైలిలో ఉండాలి. అయ్యలరాజు రామభద్రుడు. అందరికీ నమస్కారం. నేను అయ్యలరాజు రామభద్రుని. నన్ను సహజంగా రామభద్ర కవిగా పిలుస్తారు. నాకు రామాభ్యుదయము మరియు శకుంతల పరిణయము రచించాను. అందరూ నన్ను సహజంగా పిల్లల రామభద్రని బిరుదు ఇచ్చారు. పింగళి సూరణ. అందరికీ నమస్కారం. నేను పింగళి సూరనను. నేను అష్టదిగ్గజాలలో ఒకరిని. నా ప్రసిద్ధ రచనలలో కళాపూర్ణోదయం ప్రాముఖ్యమైనది. అలాగే నేను రాసిన కృతి రాఘవ పాండవ్యం చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక పద్యంలో 2 కథలను వివరిస్తుంది. తెలుగు సంస్కృతికి సేవ చేయడమే నా జీవిత ధ్యేయం. రామరాజు భూషణుడు. నమస్కారం. నేను రామరాజ భూషణుడను. నేను భట్టుమూర్తిగా కూడా ప్రసిద్ధి చెందాను. పశు చరిత్రము నరస గోపాల్యము నా ప్రసిద్ధ రచనలు. తెనాలి రామకృష్ణుడు. నమస్కారం. నేను తెనాలి రామకృష్ణుడను. నన్ను తెనాలి రామలింగడని కూడా పిలుస్తారు. నాకు వికటి కవి అనే బిరుదు ఉన్నది. నేను పాండురంగ మహత్యాన్ని రచించాను. సావధాన సావధాన. రాజాధిరాజ రాజపరమేశ్వర వీరప్రతాప శ్రీ కృష్ణదేవరాయల వారు విజయనగర సింహాధీశ్వరులు శత్రుభయంకరులు విచ్చేస్తున్నారు. అందరూ అసేవులు కండి. అష్టదిగ్గజ కవులకు, సాహితీ ప్రియులకు, పూర్వ ప్రజలకు అందరికీ స్వాగతం. మా పాలన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్న కొంతమంది జానపద సైతం కొన్ని సమస్యలను పంపించారు. మీరు వాటిని రసవత్తరంగా పూరించి నేటి ఉన్న విజయ సభను రంజింపచేయండి. ఇక ఆంధ్ర భాష మహాకవిని శృతిస్తూ సమస్యలను దత్తపరదలుగా బోధించి ఆస్థ కవిత వినోదం సాగిద్దాం. సూరణ కవి. రాజా కరుణ కటాక్షములు కురిపించు రఘువీర కలుషములన్నీయు కరిగించు దయసాగర భవసారంబులు దాటించు నామమిదే భక్త హృదయ మందిరమున వెలసిన నాథ. అనగా, ఓ రఘువీర, నాపై కరుణ చూపించు. నేను చేసే చెడు అలవాట్లను తొలగించు. ఈ సంసార సముద్రం నుంచి నన్ను దాటించు. నాపై కరుణ చూపించు. నన్ను కాపాడు. సుభాష్ సూరణ కవి. ధన్యవాదాలు మహారాజా. పెద్దన్న కవి మీరేమంటారు? మహారాజా, ధర్మమున నిలిచిన రాజు ధరణిని ధన్యముగా చేయును. అధర్మమున నడిచిన రాజు అపకీర్తిని తనకు తెచ్చుకొనును. అనగా, ధర్మాన్ని అనుసరించే రాజు దేశాన్ని సుభిక్షంగా శ్రేయస్కరంగా చేస్తాడు. అధర్మ మార్గంలో నడిచే రాజు తనకే అపకీర్తిని తెచ్చుకుంటాడు. సుభాష్. ధన్యవాదాలు మహారాజా. మీరేమంటారు భట్టుమూర్తి? మహారాజా, వీరరసాంబుది విరాజిల్లదు గంభీర గాంధీ వేద విహిత మాఘ విహారీ మహోన్నతాత్మ వీరుని కీర్తి దిక్కులెల్లగా విస్తరించిన ధర్మమునే ధర్మని దృఢముగా నమ్మిన వాడు. అనగా, వీరత్వంలో సముద్రం వంటి వాడు, గంభీరమైన వ్యక్తిత్వం కలవాడు. వేదాలలో చెప్పబడిన ధర్మ మార్గాలను అనుసరించిన గొప్ప ఆత్మ కలవాడు.
ధైర్యవంతుడి కీర్తి అన్ని దిశలా విస్తరిస్తుంది. ధర్మాన్ని నిజమైన సంపదగా బలంగా నమ్మిన వ్యక్తి ఉన్న చోట మంచి ఫలితాలు కలుగుతాయి. వాటి గురించి మీకు ఎవరు సాటి రారు. బాహుబలే మీరు ముద్దు పలుకులు ముక్కు తిమ్మన్నా అందుకోండి. మహారాజా, చెలియల మనసులు చంచలములు, చెలియవలే నిత్యము మారునవి, తెలిసిన వారికి తీయగా నుండును, తెలియని వారికి తీక్షణమగును. అనగా చెలియల మనసులు సహజంగా చంచలమైనవైనా వాటిని అర్థం చేసుకునే వారికి అవి ఎంతో మధురంగా ఉంటాయి. అర్థం చేసుకోలేని వారికి మాత్రం కఠినంగానే అనిపిస్తాయి. శభాష్. ధన్యవాదాలు మహారాజా.